శ్రీకృష్ణుడికి పాలాభిషేకం చేసి అదృష్టం దక్కింది నాకు. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు. ఈ రోజు అవారం ఏంటంటే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మా కృష్ణాపురంలో ఉండే కృష్ణుడికి అభిషేకం అయితే చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మా కృష్ణాపురంలో ఉండే కృష్ణుడికి ఇలాగే ఊరు వాడ మొత్తం కలిసి కృష్ణాష్టమి అయితే జరుపుకుంటాము. ఈ కృష్ణాష్టమి కోసం కృష్ణాపురంలో ఉండే యూత్ మొత్తం ఎక్కడ ఉన్నా సరే కృష్ణాష్టమి ఖచ్చితంగా వచ్చి అందరూ కలిసి ఒక పెద్ద పండగ లాగా అయితే చేస్తారు. నేను కూడా ఈసారి ఇంటికాడ ఉన్నా కాబట్టి కృష్ణుడు తిరణాలకైతే వచ్చిన ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత అందరూ వరుసగా వచ్చే పాలాభిషేకం అయితే చేసిండ్రు. వాళ్ళందరితో పాటు నేను కూడా పాలాభిషేకం చేసిన. ఈ లోపు అందరూ దాతలు కలిసి మధ్యాహ్నం భోజనం అయితే పెట్టించునిండ్రు. మా బ్యాచ్ మొత్తం పోయి అన్నదానం అయితే తిన్నాం. టేస్ట్ మాత్రం భలే ఉండింది. ఆ భోజనం తిన్న తర్వాత పక్కనే పాయసం బాస్తుంటే గ్లాస్ ఎత్తుకుని పోయి పోపించుకొని మా నందుగా నేను చెరో గ్లాస్ అయితే వేసేసిన. ఈ 2 గ్లాసులు పాయసం తాగి ఎక్స్ప్రెషన్ నెట్టు పెడుతుండ. ఫుల్ గా తిన్న తర్వాత మా కృష్ణాపురంలో ఉండే కృష్ణుడి దగ్గరికి అయితే పోయినాం. చూడండి మా కృష్ణుడిని ఎంత బాగా అలంకరించారు. మీతో పాటు నేను కూడా బాగుండాలని కోరుకొని ఇంటికి బాధం అనుకునే లోపు మా నందుగాడికి ఐస్ క్రీమ్ బండి అయితే కనపడింది. ఇంకా చేసేదేమలాగా చెరోక ఐస్ క్రీమ్ తీసుకొని తింటా ఇంటికి అయితే బయలుదేరినాం. సరే మరి ఇంకో వీడియో తెరా. మీ ఊర్లో కూడా కృష్ణాష్టమి జరుపుకుని ఉంటే మీ ఊరి పేరు ఏం పేరో కామెంట్ చేయండి.